కిచిడి హోటల్ పత్కమూరు దర్శి పక్కలో దర్శి దగ్గర రోజుకి 30 కేజీలు కిచిడి 30 కేజీలు చికెన్. దేవుడి దయ వల్ల 20-30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కూడా 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, నీట్ గా ఉంటది, హోమ్లీగా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈ రోజు పతకమూరు ముబారక్ కిచిడి కాడ ఉన్నామండి. ఇప్పుడు పతకమూరులో కిచిడి ఫేమస్ అనేది ఇదే ఫేమస్. ఒకసారి ఎన్ని అండీలు అమ్ముతారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, బాయ్ నడి కనుక్కుందాము. మరియు మన కస్టమర్లు అడిగి కూడా కనుక్కుందామండి టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. అస్సలాము అలైకుం బాయ్. బాయ్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి కిచిడి హోటల్ పెట్టాం బాయ్. ఎంత కాస్ట్ నుంచి అమ్ముతున్నారు? 50 రూపాయలు కాడి నుంచి ఇప్పుడు 120 రూపాయలు. 50 రూపాయలు కాడి నుంచి గౌరే చెప్పండి బాయ్, దీని గురించి. ఏముంది బాయ్, దేవుడి దయ వల్ల వేరం అవుతుంది అంతే. చాలా పాపులర్ అయ్యారు. నేనేం పాపులర్ చేసేది కాదు, ప్రజలే అట్లా వచ్చారు. బాగుంది బాయ్ అంటున్నారు, తింటున్నారు. 10-20 కిలోమీటర్ల నుంచి కూడా వస్తున్నారు. 20-30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కూడా వస్తున్నారు. అంత స్పెషల్ ఏంది ఇక్కడ? ఏం లేదు బాయ్, వాళ్ళకి రుచిగా అనిపిస్తుంది ఆ భోజనము. అడిగి కనుక్కోండి, తినే వాళ్ళకి కూడా అడిగి కనుక్కోండి. వాళ్ళు మీరు ఎందుకు వస్తున్నారు బాయ్ అడగండి. ఇప్పుడు ఎంత పడుతుంది బాయ్ ప్రస్తుతానికి? 120 రూపాయలు బాయ్. 120 రూపాయలు. ఎంత నుంచి అమ్ముతున్నారు? మేము 50 రూపాయల నుంచి అమ్ముతున్నాము. 15 సంవత్సరాల క్రితం 50 రూపాయల నుంచి 50 రూపాయలు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, రేట్లు పెరిగాలకి ఇది కూడా ఈ రేటు కూడా పెంచాము. పతకమూరు అంటేనే ఈ కిచిడి అంటేనే పతకమూరు అని అయిపోయింది, పేరు వచ్చేసింది అంతే, ఇంకేం లేదు. అంటే మీకు ఎవరన్నా చెప్పారా, లేదంటే మీ వంశపరంగా వచ్చింది? నేనే వంశపరంగా ఏం లేదు, నేనే ఏదో బతుకు తెరుగు కోసము ఏదో 4 కేజీలు అమ్ముకుంటా పోయి ఇప్పుడు ఒక 30 కేజీలు దాకా వస్తుంది. 30 కేజీలు చికెన్, 30 కేజీలు కిచిడి డైలీగా అయిపోతుంది. రోజుకి ఎన్ని కేజీలు దాకా అమ్ముతారు? రోజుకి 30 కేజీలు కిచిడి 30 కేజీలు చికెన్ డైలీ. ఇంకా ఏ ఐటమ్స్ ఉండవు, ఓన్లీ కిచిడి వరకే. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది, 12 గంటలకి అయిపోయింది, క్లోజ్ అయింది. బాయ్ ఏమేమి ఉంటుంది బాయ్ ఇక్కడ? ఇక్కడ ఓన్లీ కిచిడి వరకే బాయ్. కిచిడి, కబాబు, గోంగూర, పెరుగు చట్నీ, షేర్వా అంతే. ప్లేట్ ఎంత బాయ్? ప్లేట్ 120 రూపాయలు బాయ్. ఇంకా మీరు అడిగే పరిస్థితులుగా చెబుతాను ఉన్నారు. రోజుకి వచ్చి ఎంతమంది వస్తారు బాయ్? రోజుకి 100, 120, ఆదివారం రోజు 150 మంది దాకా వస్తారు బాయ్. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. కిచిడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఒంగోలేటప్పుడు కంపల్సరీ వస్తాను. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ కిచిడి ఉంటుందని? వస్తా పోతా జనాలు అనుకోవడంతో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే తిన్నాము, నచ్చింది. గత 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. టేస్ట్ ఎలా ఉండదు? చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటది, హోమ్లీగా ఉంటది, అంత ఎక్కువ ఘాటు ఉండదు. అలాగనేసని ఏదో బయట హోటల్ లాగా ఎక్కువ రేటు ఉండదు. 120 రూపీస్ తిన్నంత పెడతారు, మంచిగా ఉంటుంది. ఫ్రై పీసులు కానీ, పెరుగు చట్నీ కానీ, షార్వా కానీ, గోంగూర కానీ చాలా బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. మెయిన్ హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. ఇది ఏ ఊరన్నా? మా దర్శి నుంచి వస్తాం. దర్శి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది పతకమూరు? మాకు 10 కిలోమీటర్లు వస్తుంది. వాంటెళ్ళి టిఫిన్ చేయాలన్నా వస్తాము, లేకపోతే ఒంగోలు వెళ్ళేటప్పుడు కంపల్సరీ టచ్ చేసాను. వారానికి ఎన్నిసార్లు వస్తారు? వారానికి అది ఎలా చెప్పగలం, మేబీ ఎప్పుడు కుదిరితే అప్పుడు. నేనే ఓజ్ బోల్నా, అది టేస్ట్ బాగుంటుంది. తిన్నారండి ఇప్పుడు? తినేసాను, అయిపోయింది, తినేసాను. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? బట్లపాలమా? అన్న ఎన్ని సంవత్సరాల నుంచి తింటారన్న ఇక్కడ? నేను 5-6 సంవత్సరాలు. టేస్ట్ ఎలా ఉండిద్ది అన్న? ఈ చుట్టుపక్కల ఏరియాలో నెంబర్ 1. ఇక్కడ బట్లపాలెం నుంచి పతకమూరు ఎంత ఉంటుంది? ఇదే మధ్యలో ఒక బ్రిడ్జి కలిసే ఉంటుందా? మీరు తింటమేనా, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఏమన్నా చెప్తారా? మొత్తం ఇక్కడికి వస్తారు. మీ ఫ్రెండ్స్ బయట ఊర్లో నుంచి ఎవరైనా ఉన్నారన్నా? పొదల నుంచి పొదల నుంచి అద్దం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తింటారు.
మిమ్మల్ని అడుగుతారా? మీకు దగ్గరలో ఉంది కదా ఇది పొతకమూరు, ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది? బాగుందంటే వాళ్ళకి తెలిసింది కదా, మనం చెప్పబోయిన వచ్చి తెలిసిపోతుంది. నెంబర్ 1.